హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ సమస్యలు పరిష్కారం. చాలా మంది అండి మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఎలా అధిగమించాలి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించాలి? ఈ పిల్లల చదువులు ఎలా అధిగమించాలి? ఆడవాళ్ళకైతే ఈ కట్టుళ్ళు, డోక్రాలని, ఫైనాన్షియల్‌గా ఏమైనా చిట్టీలని ఇవన్నీ ఎలా కట్టుకురావాలి? అని ప్రతి ఒక్కరండి ఏదో ఒక సమస్యతో మన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే ఉంటాడండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అలానే జంతువులకు సమస్యలు లేవని అంటారా? వాటికి ఉన్నాయండి. వాటి సమస్యలేంటంటే పొద్దున లేసిన దగ్గర నుంచి ఆహారం అనేది ఎలా సంపాదించుకోవాలి? వాన, వరద వస్తే ఏ గూట్లో దాక్కోవాలి? వాటికుండే ఆలోచనలు, వాటికుండే తెలివితేటలు వాటికి ఉంటాయండి. ఇన్ని సమస్యల మధ్య అయినా మనిషి జీవనం కొనసాగిస్తున్నాడంటే అది మనిషి యొక్క గొప్పతనం అండి. ప్రతి మనిషి అండి ప్రతిదీ సమస్యే. పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ మైండ్ అప్సెట్ అయిపోతూనే ఉంటుంది. మన మైండ్‌లో ఏయేయో ఆలోచనలు, ఇది ఎలా కట్టాలి ఇవే ఆలోచనలు. అందుకే బాల్యంలో లైఫ్ ప్రతి మనిషికి చాలా అందంగా ఉందంటారు. ఎందుకు అంటే ఆ వయసులోని కష్టాలు, నష్టాలు, సుఖాలు అంటే తెలీదు. తిన్నామా, ఎంజాయ్ చేశామా, కాసేపు ఇలా ఆడుకున్నామా, అమ్మ నాన్న స్కూల్ ఫీజు కట్టారా, చదువుకున్నామా, ఇవే మనకు తెలుస్తాయి. ఏదైనా కట్టాలి, పరీక్ష ఫీజు అంటే అమ్మ ఫీజు కట్టాలి, నాన్న ఫీజు కట్టాలి. వాళ్ళకి సమస్యలు అనేవి వాటిలో ఉన్న బర్డెన్ అనేది ఆ రూపాయి వచ్చే విధానం అనేది వాళ్ళకి తెలియదండి ఆ వయసులో అప్పుడు. కానీ మనిషి పెరిగి ఒక స్వతంత్ర జీవనాన్ని ఏర్పరచుకునేటప్పుడు మనిషి తన జీవన శైలిలో తిరుగుతున్నప్పుడు ఒక్కటి అర్థమవుతాయండి. ఏ మనిషికి అనగానే ఏది అర్థం కాదండి. పడే ఎదురు దెబ్బలు పట్టి ప్రతి మనిషి అంచెలంచెలుగా ఎదగడం స్టార్ట్ చేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తదండి. దాన్ని తీసుకున్నప్పుడు దానిలో పడే ఎదురు దెబ్బలేంటి? ఒక జాబ్‌కే వెళ్తామండి. వెళ్ళిన చోట పాజిటివ్‌గా అంతా ఉంటుందని బాండ్ రాసి ఎవరైనా ఇవ్వగలరా? ఉండదండి. అది గవర్నమెంట్ జాబ్ అవని, ప్రైవేట్ జాబ్ అవని, చిన్న జాబ్ అవని, ఎనీ జాబ్ అవనియండి. దాంట్లో ఉండే సమస్యలు దాంట్లో ఉంటాయి. దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ దానిలో ఉంటాయి. వాటినన్నిటిని అధిగమించుకొని మనం మనుషులం కాబట్టి రకరకాల మైండ్ సెట్ వాళ్ళు మన మధ్యలో పనిచేస్తారు. వాటిని అధిగమించుకొని ముందుకు సాగిపోతూనే ఉండాలి గాని, ఇదేంటి, అదేంటి అని మనలో మనం వితర్కం చేసుకొని కోప ఆవేశానికి పోయినా అక్కడ జాబ్ చేసే పరిస్థితి ఉండదు. ఆ జాబ్ అనేది మనకి లేకపోతే నెలాఖరులోని ఫస్ట్ తారీఖు కల్లా మనకి ఇంటి రెంట్ కట్టుకోవాలని మధ్య తరగతి వారి జీవనం అండి. ఈ ఆహారం కోసం పిల్లలకి ఆహారం ఎలా పెట్టాలి? వీళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి? రెంట్ ఎలా కట్టాలి? సరుకులు ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటివన్నీ మన మైండ్‌లో మధ్య తరగతి వాళ్ళ మైండ్ రకరకాల ఆలోచనలు మెదిలిపోతూనే ఉంటాయండి. కాబట్టి ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే ఒకటేనండి. ప్రతి మనిషి సోమరితనాన్ని విడనాడాలి. చిన్నదో, పెద్దదో, కష్టమో, నష్టమో ఏదో ఒకటి చేస్తుండాలి. చేస్తుంటేనే మనం ముందుకు సాగగలమండి. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదంటే తప్పదు. ఇంట్లో చిన్న పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు లేరంటే తప్పదు. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రుల ఇంటికొచ్చే వరకు కూడా భోజనం చేయకుండా వాళ్ళు అలాగే ఉంటారండి. అమ్మా, నాన్న ఎప్పుడొస్తారని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటివన్నీ మన జీవితంలో నిజ జీవితంలో మన చుట్టుపక్కలేంటి, మనమేంటి చాలా ఫేస్ చేసే ఉంటాం. ఇంట్లో మనకు చూసే పిల్లలు, పెద్దవాళ్ళు చూసేవాళ్ళుంటే హ్యాపీగా ప్రాబ్లమ్ ఏం లేదండి. నిరభ్యంతరంగా, ధైర్యంగా జాబ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంటి దగ్గరే ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకోండి. ఇప్పుడు టైలరింగ్‌కి ఉన్న డిమాండ్ ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రతీది చాలా మంది మాకు టైలరింగ్ రాదు అంటారు. నేర్చుకోండి. యూట్యూబ్‌లో రకరకాల క్లాసులండి. మా పాపకి నేను డ్రెస్సులు స్టిచ్ చేశాను. యూట్యూబ్‌లో చూసే చేశాను. పర్ఫెక్ట్‌గా చేశాను. నేను టైలరింగ్ నేర్చుకుందామని బేసిక్స్ నేర్చుకుందామని అసలు మామూలుగా మన ఇంట్లోనైనా కుట్లు వేసుకోవచ్చు కదా అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు నా మా అమ్మాయికి బయట 500, 400 పెట్టి కుట్టించే డ్రెస్సులు
నేనే కుట్టుకోగలిగాను. అంటే దానికి అందువల్ల నేను ఎంత సేవ్ చేసుకోగలను. 3 డ్రెస్సులకి 1500 నేను స్కూల్ డ్రెస్సులకి కుట్టుకున్నట్టే కదండీ! నేను మిషన్‌కి పెట్టిన పెట్టుబడి ఎంత? మా అమ్మగారికి బ్లౌజులు కుట్టాను. నేను ఇంకా యూట్యూబ్‌లో క్లాసెస్ చూస్తుంటాను. దానికెందుకంటే ఇంకొద్దిగా డెవలప్ చేసుకొని, ఒక చిన్నది స్టార్ట్ చేద్దాం. లేదా ఏ ఫ్యాబ్రిక్ తీసుకుందాం, లేదా డైయింగ్ తీసుకుందాం, ప్రింటింగ్ తీసుకుందాం. ఇంత ఒక 1 వీక్ క్లాసులుంటాయి. వెళితే పోయేదేముంది? మనము ఉప్పర్ మీటింగ్‌లో ఎన్నో టైం వేస్ట్ చేసుకుంటూ యేసుకుంటానే ఉంటాం. ఇలాంటివి నేర్చుకోవడం వల్ల చిన్న చిన్నవి మనం ఒక చిన్న షాప్ లాగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కొద్దిగా డెవలప్ అయితది. బయట మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మనిషి తన కష్టాలను ఏదో రకంగా ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక ఐడియాతోని ముందుకు సాగిపోతూనే ఉండాలండి. మనం వెనకనేది అడుగు వేసామంటే మళ్ళీ మనం ముందుకు ఆ అడుగు వేయలేమండి. అందుకే ఎప్పుడు జీవితంలోని వెనకడుగు వేయకండి. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు మనలోనే ఉంటాయి పరిష్కారాలు. మనమే వెతుక్కోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం అది అమాయకత్వం అనుకోండి. ఎవరు ఏది చేయరండి. మనకు మనం ప్రయత్నిస్తుంటేనే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం మానవ ప్రయత్నం లేనిది మనం ఏది కూడా చేయలేము. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.